Your favorite shopping destination, Value Zone Hypermart. ఇప్పుడు మన అమీర్పేట్ లో పిల్లర్ నంబర్ 1081 వద్ద. But yeah, very happy to get into this films. అండ్ సుహాస్తో ఇంకొక సెకండ్ మూవీ చేయడానికి రీజన్ ఏంటి? హిట్ పెయిరేనా? అలా ఏం లేదండి, స్టోరీ వచ్చింది నాకు, ఇలా ఒక స్టోరీ ఉంది వినండి అన్నారు. అది కూడా చాలా, అది కామెడీ జానర్ అన్నమాట. మరి లిటిల్ హార్ట్స్ కామెడీ కదా? అది కామెడీ ఎంటర్టైనర్, డ్రామా కూడా ఉంటుంది అందులో. యా, సిమిలర్, కాకపోతే కొంచెం డిఫరెంట్ క్యారెక్టరిస్టిక్స్ డిఫరెంట్ ఉంటాయి, స్టోరీ లైన్ డిఫరెంట్. ఇది కాలేజ్, అది గ్రోన్ అప్ రామ్ కామ్. సో అండ్ నేను సుహాస్ గారితో ఫస్ట్ సినిమా చాలా ఇంటెన్స్, ఎమోషనల్, బ్రేకప్ అయిపోయి ఏడ్ చేసి, సో అలా కాకుండా చేస్తే ఏదైనా ఒక హ్యాపీ ఎండింగ్ చేద్దామని ఇద్దరం అనుకున్నాము. అండ్ లక్కీలీ ది స్టోరీ కేమ్ బై అండ్ ఫన్ ఫిలిం. ఈ లిటిల్ హార్ట్స్ విషయంలో కూడా ఒకసారి ఆడిషన్కి వెళ్ళారంట కదా, మార్తాండ్ పిలిపించారు, అంటే శ్రీజిత్ మిమ్మల్ని తీసుకొని వచ్చారు మొన్న మాట్లాడేటప్పుడు చెప్పాడు. అవునవును. అంటే దీని తర్వాత ఓకే, బట్ కాకపోతే ఇంకా ఏదో డౌట్స్ ఉన్నాయన్నాడు. అంటే మధ్యలో ఐ వాజంట్ వెల్ అండి, ఐ వాజ్ సో ఒక వాళ్ళకి డిలే అవుతుండే షూట్ టైమింగ్ కూడా. సో వాళ్ళు అసలు మేబీ షీ కెన్ నాట్ కమ్ ఏమో నా హెల్త్ ఇష్యూస్ వల్ల అని చెప్పి అనుకున్నారు. బట్ ఫైనలీ ఐ మేడ్ ఇట్. సో ఓకే. అరే ఫ్రెంచ్ బియర్డ్ ఎలా ఉన్నది? ఫస్ట్ టైం వెళ్ళేటప్పుడు వేసుకొని వెళ్ళారు కదా? నాకు నార్మల్గా ఆడిషన్కి వెళ్ళే ముందు ఐ యూజువల్లీ ఆస్క్ దెమ్ ఎలా రమ్మంటారండి, ఏదన్నా పర్టిక్యులర్ అవుట్ఫిట్ లుక్ అంటే బేసిక్ ఇండియన్ లో రండి వెస్టర్న్ లో రండి అంటారు. వాడతా అండి అసలు ఎంత డీటెయిల్ గా, షార్ట్ కుర్తి, జీన్స్, ఫ్రెంచ్ బ్రేడ్, జీరో మేకప్, కాటికి పెట్టుకుని రా, ఇలా చెప్పంగానే నేను ఏంటి ఇంటర్వ్యూకి వెళ్తున్నట్టు ఇంత ప్రిపరేషన్. అప్పటికప్పుడు నా కాలేజ్ బట్టలు తీయాల్సి వచ్చిందండి. కుర్తీ, లాంగ్ కుర్తీలు వేసుకుంటాం కదా పెద్ద అయిపోయాక, డిగ్రీ బట్టలు అన్ని తీసి పడుతున్నాయా లేవా కుట్లిప్పుకొని, అవంతా పెద్ద ప్రిపరేషన్. జడేసుకోవాలన్నాడు ఇప్పుడు, ఓకే జడేలా, ఓకే గుర్తుంది, ఓకే ఫటాఫటా జడేసుకొని నో మేకప్, అంత డీటెయిల్ గా వెళ్ళినాక ఓకే ఓకే లుక్ ఓకే ఇప్పుడు యాక్టింగ్ చూద్దాము అని ఆడిషన్ అయిపోయాక అప్పుడు అడిగాను, కాత్యాని కనిపించిందా? కాత్యానిలానే ఉన్నావు. సరే కరెక్ట్ కరెక్ట్. హి వాజ్ వెరీ పర్టిక్యులర్ అబౌట్ ఫ్రెంచ్ బ్రేడ్ బికాజ్ ఆ టైంలో అమ్మాయిలు అలాగే వేసుకునేవాళ్ళు, చాలా. అండ్ నేను అనుకోలేదు ఒక హెయిర్ స్టైల్ అంత ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఆడియన్స్ మీద. నాకు ఇప్పుడు మీమ్స్ వస్తుంటాయి, గర్ల్స్ నుంచి వస్తున్నాయి నాకు, సేమ్ దట్ నాకు నా కాలేజ్ డేస్ గుర్తొచ్చాయి, నేను ఇలాగే పఫ్ వేసుకుంటుండే, ఇలాగే జడ వేసుకుంటుండే. బాయ్స్ కూడా, మా గర్ల్ ఫ్రెండ్ కూడా ఫ్రెంచ్ బ్రేడ్ వేసుకుంటుంది. అంటే ఇట్స్ సో స్వీట్ టు, వెరీ రిలేటబుల్ స్టోరీ కదా. సో అలా బాగుంది కదా, ఫ్రెంచ్ బ్రేడ్ బాగుందా? మళ్ళీ ఇప్పుడు అది ట్రెండ్ అనేది మళ్ళీ తీసుకొని వచ్చారు మీరు. ఓకే. సో వాట్స్ నెక్స్ట్ అంటే హే భగవాన్, దాని తర్వాత నెక్స్ట్ ఏమన్నా అంటే వింటున్నానండి, ఐమ్ టేకింగ్ ఇట్ స్లో, మంచి స్టోరీలు వస్తే తప్పకుండా. ఇప్పుడు మూవీలో కొన్ని పాయింట్స్ గురించి మాట్లాడుకుందాం. ఓకే, నైటీ యువతి, చెడ్డీ యువకుడు. లైఫ్ లో ఫస్ట్ టైం వేసుకున్నానండి నైట్. నేను ఇంతవరకు ఎప్పుడు లేదు అసలు, నాకు ఊరికే నైట్ ఎందుకు వేసుకున్నా అంటే మై ఫ్రెండ్స్ ఆర్ ఆల్ మ్యారీడ్ అండ్ దే వేర్ నైట్ ఇంట్లో, ఊరికే వీడియో కాల్ లో నైట్ వేసుకుంటున్నా, చిరాకు వచ్చేది. ఎందుకే ఊరికే నైట్ వేసుకున్నా, నీకు టైం వస్తుందిలే అమ్మా నైట్ వేసుకుంటావు అన్నా. ఫస్ట్ టైం వేసుకున్నాక ఇంత ఫేమస్ అయిపోయారు. చాలా కంఫర్టబుల్ కాస్ట్యూమ్ అండి అది, వెరీ బ్రీజీ అసలు, పెద్దగా. అండ్ ఆ క్యారెక్టర్ అలాగే ఉండింది, యూ డింట్ హ్యాడ్ టు డూ మచ్ మేక్ ఓవర్. సో మీ ఇంటర్ డేస్ ఏమైనా గుర్తు తెచ్చుకునేదా? చాలా, ఎస్పెషలీ అంటే క్లాస్ లో అందరం పెద్దగా వినేవాళ్ళం కాదు. సో అది సార్ అంటే నేను చదువుకుంది పెరిగిందంతా గర్ల్స్ స్కూల్, గర్ల్స్ కాలేజ్ అంటే, బట్ దిస్ వాజ్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్. నాకు ఏదో కోయిడ్ కాలేజ్ లో చదువుకున్న ఫీలింగ్ వచ్చేసింది అసలు, జయకృష్ణ, మౌలి వీళ్ళతో ఫుల్ ఫన్. అసలు వాళ్ళు అల్లరి చేస్తారు. అంటే మీరు ఇంటర్ చదువుకునే టైంలో ఎవరైనా అబ్బాయి వెంటపడి లవ్ యూ చెప్పడమో ఏదైనా సంథింగ్? లేదండి, అందుకో అసలు అప్రోచ్ అవ్వడానికే పాపం భయపడతారు వాళ్ళు, ఏమో తెలియదు. ఏంటండి అంత స్వీట్ గా ఉంటారు మీరు? అరే అప్పుడు మిస్ అయ్యామని చెప్పేసి ఇప్పుడు ఏమైనా ఫీల్ అవుతుంటారేమో. ఇప్పుడు కూడా అంటే ప్రపోజల్ ఏం అన్నారు కానీ, అంబాజీపేట చూసినప్పుడు సేమ్ ఈ క్యారెక్టర్ సేమ్, దే స్పీక్ మోర్ అబౌట్ ద క్యారెక్టర్. లక్ష్మి అనే క్యారెక్టర్ సేమ్ పక్కింటి అమ్మాయిలా ఉంది, ఆర్ నా గర్ల్ ఫ్రెండ్ లా ఉంది, ఆర్ కాత్యాని కూడా, కాత్యాని లాంటి అమ్మాయి దొరకాలి అందరికి,
అలా కామెంట్స్ వస్తుంటాయి అండ్ వెరీ స్వీట్ ఆఫ్ దెమ్ ఆల్సో. సో ఏ క్యారెక్టర్ అనేది కూడా మీకు చాలా పర్సనల్ గా నచ్చింది అంటే ఏం చెప్తారు? లక్ష్మి ఆర్ కాత్యాయని? రెండు అండి. బికాజ్ రెండిటికి నాకు కొంచెం కొంచెం సిమిలారిటీస్ ఉన్నాయి. సో బోత్ ఆఫ్ దెమ్ హ్యావ్ దేర్ ఓన్ కామెడీ. నేను కూడా చాలా కామెడీ చేస్తాను మా ఇంట్లో ఫుల్ అల్లరి. అండ్ లక్ష్మి ఈజ్ అ మోర్ మెచ్యూర్డ్ క్యారెక్టర్. కాత్యాయని ఈజ్ అ మోర్ బ్యాక్ బెంచర్ గర్ల్. సో ఆ బ్లెండ్ ఉంది నాకు. సో రెండు నాకు చాలా ఫేవరెట్ నాకు. బయోటెక్నాలజీ చేశారా? యా చేశాను. అయిపోయిందా సక్సెస్ఫుల్ గా?